హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనము ఇంకొక నార్మల్ డిజైన్ అయితే చేసుకున్నామండి. దీనికోసం నేను ఇలా కలర్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చేసాయండి. బ్లాక్ బీడ్స్ లోనే మన దగ్గర అయితే బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రౌండ్ బీడ్స్ 8mm సైజ్ ఉన్నాయి. ఇంకా ఈ క్రిస్టాల్ వచ్చేసి బ్లాక్ లో క్రిస్టాల్ ఒక 4mm సైజ్ ఉంది. ఓకే, దీని తర్వాత నార్మల్ గా చిన్న పూసలు ఉంటాయి కదా, 2mm సైజు. ఇవి మాత్రం కొన్ని ఉన్నాయి, ఇంతవరకే ఉన్నాయి. ఇవైతే చిన్న సైజ్ చూసారు కదా. ఇవి ఈ 3 సైజెస్ లో అయితే బీడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా, ఇంకపోతే ఈ లోరియల్స్ ఏమో అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. వీటితో అయితే ఒక డిజైన్ చేసుకున్నాము. ఇవన్నీ వాడలేదు నేను, డిజైన్ కోసం అయితే ఇవి మాత్రమే యూజ్ చేశాను. బ్లాక్ బీడ్స్ ఇవి, ఇంకా క్రిస్టాల్స్ ఇవి 2 మోడల్స్. ఇంకా మనకి ఈ పిన్స్ కావాలండి. ఈ పిన్స్ తో చేశాను నేను. ఈ పిన్స్ ఒకటను, రింగ్స్ ఒకటి. ఎందుకనంటే మనకు ఈ శారీకి లేస్ వేసి ఉంది అండి ఆల్రెడీ. సో దీనికి మనం టాజిల్స్ కట్టాలన్నా కూడా వెయిట్ అయిపోతుంది. అలాగే ఇది చిన్న లేయర్ ఉంటుంది ఇక్కడ, మీరు చూసారు కదా. ఈ చిన్న లేయర్ కి మనము థ్రెడ్ తో కుట్టాలన్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళా శారీకే కుట్టాల్సి ఉంటుంది. సో ఏదైనా ఆప్షన్ ఉంటే చూడమని అన్నారు, అందుకోసమని అయితే నేను ఇలా అయితే చేసి చూపించాను. ఓకే అన్నారనమాట. అందుకోసం అనేసి అయితే ఈ ప్లాన్ మీకు కూడా చెప్తామని అయితే వచ్చేసాయండి. దీనికోసం నేను వైట్ లో లోరియల్స్ యూజ్ చేశాను. ఇలా వైట్ లోరియల్స్. ఓకే, ఫస్ట్ అయితే ఈ రింగ్ తీసుకోండి. ఈ రింగ్ కాదు, దీన్ని మనము బాల్ పిన్ అంటాము. ఇలా చివర్లో బాల్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని బాల్ పిన్ అంటాము. దీనికి ఈ బీడ్ పెట్టేసి ఈ లోరియల్స్ వచ్చేసి ఒక 5 తీసుకోండి. మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఓకే, పర్వాలేదు. నేనైతే ఒక 5 అయితే తీసుకున్నాను. ఇలా ఒక 5 పెట్టేసిన తర్వాత ఈ బీడ్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది తీసుకొని దీన్ని వంపేసేయండి ఇలా. ఓకేనా, ఇలా వంపేసేటప్పుడే మనము ఈ రింగ్ యాడ్ చేసుకుందాము దీనికి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బీడ్కి అతుక్కునేటట్టుగా ఫిక్స్ చేసేయండి. ఓకే, అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ రింగ్ తీసుకొని, ఈ రింగ్ కూడా మనకి జాయింట్ ఉంటుందండి, ఆ జాయింట్ చూసుకొని జాయింట్ దగ్గర విడదీసేయండి ఇక్కడ ఇలా. ఓకేనా, ఇలా విడదీసేస్తే ఓపెన్ అవుతుంది కదా. దీనిని మనము ఈ లేస్కి పెట్టేద్దాం. ఇక్కడ ఈ లేసు వంపు ఉంది కదా కింద, ఇక్కడ పెట్టేసేద్దాం. అంతే, ఇలా కుచ్చేసిన తర్వాత ఈ 2 పట్టుకొని నొక్కేస్తే అయిపోతుంది. అంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు, మనకి రిస్క్ లేకుండా. ఇంకా టాజల్స్ కూడా మనకి మంచిగా ఉంటాయి ఊడిపోవడానికి కానీ, ఇంకా ఈ కలర్ పోయేవి కూడా కావు. సో ఎలా చూసుకున్నా కూడా మనకు ఈ డిజైన్ వచ్చి ఏమి ఉండదు అనమాట. చాలా బాగుంటుంది, అంటే రిస్క్ ఉండదు అంటున్నాను. చేయడానికి కూడా సులువుగా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలాంటి డిజైన్స్ అయితే ట్రై చేయండి. మీకు నచ్చుతుందో లేదో ట్రై చేసి చూడండి. ఒకసారి బాగుంది అనిపిస్తే మనము కస్టమర్కి ఒప్పుకున్న తర్వాతనే మనం ఫాలో చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, నేనైతే చెప్పానండి, చెప్పి చూపించేసిన తర్వాత నేను ఫాలో చేస్తున్నాను అనమాట. ఓకేనా, అంటే ఐడియాస్ అనేవి వాళ్ళకి తెలియవు, వాళ్ళు ఏదో ఒకటి చేసేయమంటారు. కానీ ఆ చీరను చూసి మనము ఏది బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మంచిగా కానీ, కాస్త ట్రెండీగా అడిగే వాళ్ళకు కానీ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒప్పుకున్నారు, లేదనంటే లేదు కదా. కానీ చెప్పాల్సిన పని అయితే మనకు ఉంటుంది కదా. అందుకోసం అనేసి అయితే ఫస్ట్ చెప్పి చూడండి ఇది అనేసి. ఒప్పుకుంటే ఓకే, లేదనంటే వదిలేసుకుంటుంది. అంటే
వాళ్ళు చెప్పింది చేసేది నేను ఇంకా అదనమాట. కానీ ఒప్పుకుంటేనే బెటర్గా ఉంటుంది. కొంతమంది అయితే ఒప్పేసుకుంటారు, ఏమో మాకు తెలియదు కదా, చేసేవాళ్ళు మీకే తెలుస్తుంది కదా, మీకు చెప్పాలి కదా అని అంటుంటారు. అందుకని అనమాట ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఎవరికైనా సరే. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది చూసారు, అది యాక్చువల్లీ కాల్ అండి. అయితే అలా వచ్చినప్పుడు కాలు వీడియో చేసుకునేటప్పుడు కాల్ వస్తే నేను లిఫ్ట్ చేయలేను అనమాట. అంటే లిఫ్ట్ చేస్తే వీడియో కట్ అయిపోతుంది, మనకి ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కూడా రాదు, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. లిఫ్ట్ చేయను, తర్వాత చేస్తా. ఇది ఎందుకు చెప్తున్నా, కొంతమంది ఏమనుకుంటారనంటే ఎత్తలేదు అని అనుకుంటారు, తర్వాత కాల్ బ్యాక్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు తెలుసా, కట్ చేసేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న నేను వేరే షాప్ కోసం అనేసి వెతుకుతూ వెళ్తున్నా అండి. అది మ్యాప్, గూగుల్ మ్యాప్ పెట్టుకొని బండి మీద వెళ్తున్నాం నేను మా సార్. వెళ్తుంటే ఒక నంబర్ నుంచి 2 times కాల్ వచ్చింది. నేనంటే ఒక చేతిలోనేమో మొబైల్ మ్యాప్ పట్టుకొని మా సార్కి చూపిస్తున్నా, ఇంకో చేతిలోనేమో బ్యాగ్ ఉంది. అది ఫోన్ లిఫ్ట్ చేయదు కాలేదు. సర్లే అనేసి నేను ఎట్టో కట్ట ఓపెన్ చేసి లిఫ్ట్ చేస్తే అటు నుంచి వాయిస్ రావట్లేదు. సర్లే అనేసి పెట్టేసి ఆయన కోపడతాను అనేసి మళ్ళా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆగి తర్వాత ఫోన్ చేస్తే కట్ చేస్తారు, లిఫ్ట్ చేయరు. 2 times ఏమో ట్రై చేసిన. అర్థం చేసుకోండి, ఇప్పుడు లిఫ్ట్ చేయలేదు అని అంటే ఎత్తలేదు, ఫోన్ ఎత్తలేదు, మా ఫోన్ ఎత్తలేదు ఇదే అంటారు. అలా కాకుండా కొంచెం అర్థం చేసుకుంటే బెటరు. సరే నేను టైం చూసుకొని నేను చేశాను కదా, ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా, లేదా ఏదైనా అవసరం అంటే నేను మెటీరియల్ కోసమే చేసుంటారు, అడ్రస్ కోసం చేసుంటారు, నేను చేశాను కదా, మళ్ళీ లిఫ్ట్ చేయొచ్చు కదా. సో ఇలా అవుతూ ఉంటాయండి. కోపాలకి పోకండి, కొంచెం పేషెన్స్తో ఉండండి. ఈ పనిలో మనకు కావాల్సిందే పేషెన్స్ అండి. ఎంత ఓపికతో ఉంటే అంత ముందుకు పోతుంటామో, కాదు కూడదు అని కోపాలు పెంచుకుంటే మాత్రానికి ఎక్కడ వాళ్ళం అక్కడే ఆగిపోతాం. గుర్తు పెట్టుకోండి. నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, నాకు ఎలాంటి కోపము లేదు, ఈగో అంతకన్నా లేదు. నేను చేస్తాను కాలు, నాకు మిస్డ్ కాల్ వచ్చినా సరే నేను చేస్తాను, టైం చూసుకొని. సారీ. సో డిజైన్ అయితే ఇది అండి. మరి ఓకేనా? నాకు ఈ 3 రోజుల హాలిడేస్ వచ్చేసరికి వీడియో చేసుకోవడానికి అయితే అస్సలు కుదరట్లేదు. ఇగో పక్కన టీవీ వినపడుతుంది, మాట్లాడుకోవడానికి లేదు. ఈ హాలిడేస్ వస్తే మా లావు ప్రాబ్లం అండి. అసలు వెళ్ళేటోళ్ళు నాకు అదే ఎవరు లేరనుకో ఇంట్లో ఎట్లా అరుస్తా, గట్టిగా అరుస్తా. నిన్న వీడియో ఎంత సైలెంట్గా ఉంది, ఇవాళ వీడియో ఎంత సైలెంట్గా వచ్చింది కదా. ఇలా ఎప్పుడన్నా సీక్రెట్గా మాట్లాడానా నేను? అసలు ఏం చేస్తాం, అందరూ హాల్లోనే కూర్చుంటారు, వీడియో చేయడానికే వస్తలేదు అసలు. కానీ ఏం చేస్తాం, తప్పదులేండి. బాయ్ బాయ్. డిజైన్ అయితే మీరు ట్రై చేయండి, మంచిగా వస్తే చూడండి, ఫాలో చేసేద్దాం. ఓకే, బాయ్. ఇగో 2 కోతులు, అదిగో 3 పుల్లు, 3 ఇక్కడే ఉన్నారు. నేను అట్ట వీడియో చేసుకోవాలి చెప్పండి.